ప్రైజ్ ది లార్డ్. 56వ కీర్తన 3వ వచనం. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దావీదు భక్తుడు ఈ కీర్తన రాస్తూ, దినమెల్లా నా మీద అనేకులు పోరాడుతూ ఉన్నారు, నన్ను ద్వేషిస్తూ ఉన్నారు, నా మీద కుట్రలు పన్నుతూ నన్ను బాధిస్తూ ఉన్నారు, విమర్శిస్తూ ఉన్నారు. మంచి చేసినా నాకు చెడే ఎదురవుతూ ఉంది, మేలు చేసినా నాకు కీడు చేసేవారు ఎక్కువైపోతున్నారు అంటూ ఇతడు బాధపడుతూ ఉంటాడు. నిజమే, జీవితంలో మనకి ఎప్పుడు ఇలాంటి వాళ్ళు ఎదురవుతూనే ఉంటారు. మనల్ని ఇబ్బంది పెట్టడానికి, మనల్ని బాధ పెట్టడానికి, మనల్ని హింసించడానికి వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారు. ఇంకా వాళ్ళకి అదే పని అన్నట్టుగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. నాకు భయము సంభవించు దినమున, నాకు బాధ కలుగు దినమున, నాకు ఇబ్బంది అనిపించిన దినమున నేను చేసే పని ఏంటంటే నా ప్రభుని ఆశ్రయిస్తాను. ఎప్పుడైతే నాకు భయం అనిపిస్తుందో, బాధ అనిపిస్తుందో, నా ప్రభువు నేను ఆశ్రయించినప్పుడు నాకు గొప్ప ధైర్యం వచ్చేస్తుంది, నాకు గొప్ప నిరీక్షణ కలుగుతుంది. నా బాధనంతా నేను మర్చిపోగలుగుతాను, మరలా నేను ఉద్యమపడతాను, మరలా నా జీవితంలో నేను తిరిగి లేవగలుగుతాను అన్నది ఇక దావీదు యొక్క అనుభవం. ఈరోజు నీ జీవితంలో కూడా ఏదైనా విషయంలో భయం ఉందా? మనుషుల విషయంలో భయపడుతున్నావా? ఇలాంటి మనుషులతో నేను ఎలా బ్రతకాలి? నన్ను నిందించే వారి మధ్యలో, నన్ను దూషించే వారి మధ్యలో, నా మీద అసూయపడే వారి మధ్యలో, నా మీద ఈర్ష్యతో బ్రతుకుతున్న వారి మధ్యలో, నన్ను ఒక పురుగులా చూస్తున్న వారి మధ్యలో, నన్ను విషపు చూపులతో, క్రూరత్వంతో నా విషయంలో ప్రవర్తిస్తున్న వారితో నేను ఎలా బ్రతకాలి? ఈ వ్యక్తితో జీవించడం నాకు చాలా భయంగా ఉందండి. ఈ హింసించే భర్తతో, హింసించే భార్యతో, హింసించే తల్లిదండ్రులతో, లేకపోతే ఈ భయంకరమైన అవిధేయులు, తిరుగుబాటుదారులైన పిల్లలతో జీవించడానికి చాలా భయంగా ఉంది. ఈ ఆఫీసర్తో, నా యజమానితో జీవించడం చాలా కష్టంగా ఉంది అని నువ్వు అనుకుంటున్నావా? అయితే ప్రభువు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, నీకు భయం కలిగినప్పుడు ఆయన ఆశ్రయించు. ఒకవేళ జీవితంలో ఆయా రకాల సమస్యల వల్ల భయపడుతున్నావా? అనారోగ్యాల వల్ల భయపడుతున్నావా? ఆయా రకాల జీవితంలో ఎదురవుతున్న కష్ట నష్టాల వల్ల నీకు నిద్ర పట్టట్లేదా? భయంగా ఉందా? ప్రభు దగ్గరికి రా. ప్రభువా, నా పరిస్థితి ఇదయ్యా, నాకు సహాయం చేయి, నన్ను ఆదుకో, నన్ను కరుణించు, నాకు మేలు చేయి అని నువ్వు ప్రభువు దగ్గరికి వచ్చి ప్రాధేయపడితే, ఆయన నమ్మితే, ఆయన ఉన్నాడని, నీ ప్రార్థన వింటున్నాడని నువ్వు గ్రహించి, నీ వేదనంతా, నీ బాధంతా ఆయనకు నువ్వు అప్పగించుకుంటే ఎంత గొప్ప కార్యం చూస్తావో తెలుసా? ఎంత తేలికైపోతుందో తెలుసా? నీ జీవితం ఎంత ఆనందం, సమాధానం నీలోకి వచ్చేస్తుందో తెలుసా? చెప్పలేనంత ధైర్యంతో దేవుడు నేను నింపుతాడు. ఆయన వాక్యం దగ్గరకు రా, ఆయన వాక్యాన్ని ఎక్కువగా చదువు, ఆయన వాక్యాన్ని ఎక్కువగా విను, ఆయనను ఎక్కువగా స్తుతించు, చక్కని పాటలు పాడుకో, ఆయనను ఆరాధించు, ఆయన సందులో గోజాడుకో, ప్రార్థన చేసుకో. నాకు దేవుడు ఉన్నాడు, ఆకాశాన్ని భూమిని చేసిన దేవుడు నాకు తోడున్నాడు, ఈ సర్వ సృష్టిని తన ఆధీనంలో ఉంచుకోగలిగిన దేవుడు నాకున్నాడు, ఈ సమస్యను కూడా తన ఆధీనంలో తీసుకుంటాడు అని నువ్వు నమ్మి దేవుని వైపు చూస్తే గొప్ప ధైర్యం పొందుతావు. నీ ముందు నిలబడి నిన్ను భయపడుతున్న మనుషుల కంటే, నీ ముందు నిలబడి నిన్ను భయపడుతున్న సమస్యల కంటే నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడని నువ్వు విశ్వసించాలి. అప్పుడు నువ్వు దేనికి భయపడవు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డల జీవితంలో ఏ భయం ఉన్నా, ఏ ఆందోళన ఉన్నా, ఏ కలవరం ఉన్నా ఇప్పుడే దానిని తొలగించిన ఆయన నిన్ను ఆశ్రయించడం నేర్పించండి. భక్తుని వలె నిన్ను నమ్ముకోవడం నేర్పించండి. ఆయన నీ దగ్గరకు వచ్చి వారి సమస్యనంతా విప్పి చెప్పుకొని నీ సహాయాన్ని పొందుకోవడానికి కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.